చాలా మంది అన్వేష్ గాడు పెద్ద ధైర్యవంతుడు, అబ్బా వీడు ఎవరిని పడతా అని మాట్లాడతారు అని చెప్పేసి అనుకుంటారు కదా. వాడంత పిరికినా కొడుకు ఇంకొక లేడు. నేను చెప్తా, మీరు చూసుకోండి. ఎట్లా అంటే వీడు ఫస్ట్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళని తిడతాడు అనమాట. తిట్టి ఒక 1 వీక్ 10 డేస్ ఉంచుతాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు, అన్నయ్య సారీ అన్నయ్య, ఏదో అట్లా వీడియో కోసం చేసా అన్నయ్య, తప్పైపోయింది అన్నయ్య క్షమించు అని ఫోన్లో డీలింగ్ చేస్తాడు అనమాట. వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళేం అడుగుతారు, సరే ఓకే నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఆ వీడియో డిలీట్ చేయి అంటే వాళ్ళు వెంటనే డిలీట్ చేసేస్తారు. అంటే ఇంకా ఎందుకు ఈ పెంటగాడుతో అని చెప్పేసి అనుకుంటారు. అట్లా వీడు ఫోన్ చేసి కాంప్రమైజ్ అవ్వని దాంట్లో ఉమా, రవి, ఆ ఇద్దరు అన్నలతో పాటు మేము ముగ్గురం ఉన్నాం. మీ ముగ్గురమే కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా మిగతా ఆల్మోస్ట్ చాలా మంది ఇంకా మీడియా ముందుకు వచ్చి వీడి మీద ఎగిరి అన్న ఎగిరినోళ్ళు కూడా వీడు ఫోన్ చేసి డీల్ చేసిరు, కాంప్రమైజ్ అయిపోయారు. నాకు ఒకటే అడుగుతా, వాడు రేపటి రోజున మిమ్మల్ని వచ్చి చెప్పుతో కొడతాడు, అప్పుడు కూడా మీరు కాంప్రమైజ్ అవుతారా? అంటే జస్ట్ ఆస్కింగ్ అంతే. తర్వాత సారీ చెప్తాడు, అన్నయ్య సారీ అన్నయ్య చెప్తూనే కదా కొట్టింది, వదిలేసుకో లైట్ తీసుకో అంటే మళ్ళీ మీరు కాంప్రమైజ్ అయిపోతారా? నాకైతే మాత్రం అట్లా బతకడం చేత కాదు. నేను ఒక్కసారి శత్రువు అని ఫిక్స్ అయిపోతే వాడు నాకు లైఫ్ లాంగ్ శత్రువే. నేను ఒక్కసారి ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోతే వాడికి నాకు ఎటువంటి తేడాలు రాకుంటే వాడు నాకు లైఫ్ లాంగ్ ఫ్రెండే. అది నా క్యారెక్టర్ అయితే మాత్రం. వాడితోనే తిట్టించుకొని వాడితోనే కాంప్రమైజ్ అయ్యి మీరు అద్దం ముందుకెళ్ళి మీ మొహం చూసినప్పుడు మీకేం అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకైతే మాత్రం బ్యాక్ అనిపిస్తుంది బ్రో. నిజంగా చెప్తున్నా, మీరేమైనా అనుకోండి. ఇట్లాంటి వేస్ట్ ఫెలో గాడితో కూడా మనం ఎందుకు కాంప్రమైజ్ అయినాం అని చెప్పేసి మీకు మీరే ఆలోచించుకోవాలి బ్రో. నేనైతే మీకు మంచి కోసమే చెప్తున్నా.